హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం పిండి పదార్థంపై లాలాజలం చర్య అనే కృత్యాన్ని చూడబోతున్నాం. వీరంతా మా పాఠశాలలోని 7వ తరగతి విద్యార్థినులు. వీరు ఈ కృత్యాన్ని నిర్వహించడానికి ఉడికించిన అన్నాన్ని, అయోడిన్ ద్రావణాన్ని, 2 పరీక్ష నాళికలను, ఒక డ్రాపర్ను వినియోగిస్తున్నారు. ముందుగా మొదటి పరీక్ష నాళికలో ఉడికించిన అన్నాన్ని వేశారు. రెండవ పరీక్ష నాళికలోకి 3 నుంచి 5 నిమిషాలు నమిలిన అన్నాన్ని వేశారు. తర్వాత 2 పరీక్ష నాళికల్లో 3 నుంచి 4 మిల్లీలీటర్ల నీళ్ళని నింపుతున్నారు. ఒక డ్రాపర్ సహాయంతో 2 పరీక్ష నాళికల్లో 2 నుండి 3 చుక్కల అయోడిన్ ద్రావణాన్ని వేసి రంగు మార్పును గమనిస్తున్నారు. మనం ఇక్కడ పరిశీలనగా గమనిస్తే 2 పరీక్ష నాళికలు నీలి రంగులోకి మారడం గమనిస్తున్నాం. ఒక గంట తర్వాత మేము పరిశీలించిన విషయం ఏమంటే, ఏ పరీక్ష నాళికలో అయితే నమిలిన ఆహారాన్ని ఉంచామో అది నీలి రంగును కోల్పోయింది. దీనికి కారణం అందులోని పిండి పదార్థం చక్కెరలుగా మారడం. మనందరికీ తెలిసిన విషయమే, అయోడిన్ ద్రావణం పిండి పదార్థాన్ని నీలి రంగులోకి మారుస్తుంది. ఇక్కడ పిండి పదార్థం తగ్గడం వల్ల మనకు ఆ రంగును ఆ పరీక్ష నాళికలోని ద్రావణం కోల్పోయింది.